ఎవరునా నెల్లూరు నాన్న. అది ఏమంట పోకుండా ఏమన్నా బస్సు పడిపోయింది, సెల్లు పడిపోయింది. రూపాయి జోలు లేదు నా లెక్క. అన్నం తిన్నామని లేదు, డబ్బులు తిన్నా ఏం లేవున్నా. మేము ఒక దేశంలో తిరిగి వచ్చినాము. ఎక్క 5 సార్లు మా దగ్గర పొట్టు లేదు లెక్క. ఏ పాపము పరుసు పోదేకుంటే డబ్బులు లేవుట్రా. మరి నన్ను అడిగినాడు, నా దగ్గర కూడా ఏం లేవు. నాకు ఏ ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర. నెల్లూరు కావాలన్నా. ఉపాయం చెప్తా ఎన్నుకుంటావా నువ్వు? డబ్బులు అయితే ఈ ఊరి దగ్గర మేము శ్రీశైలం పోయినాము, అంతా కాజేస్తున్నాం. ఏం మాకు 1 రూపాయలు ఛార్జింగ్ లేదు. మేము నడుచుకుంటా పోతున్నాం అన్నా. నీకు ఒక ఉపాయం చెప్తే ఇంత అంటే చెప్తా. ఏమనుకోకుండా ఒక ఉపాయం చెప్తా నీకు. అంటే నీకు ఒకటే మార్గం ఉంది. ఇది వచ్చి ఏ ఈతతో 20 ఈతలు ఆడతావా, 80 ఈతలు ఆడతావా, బాయిలు ఈతలు ఆడతావా? బాయిలో కొడతాను, ఏటీతో కొడతాను. ఏది ఆడతావు? నీకు తిరిగేలేదు. నేను చెప్పిన ఉపాయం మరి పో. అదే నా నీకు ఒక మార్గం చెప్తాగా, నువ్వు మంచి మార్గం పోగా. ఎట్లా నువ్వు బ్యాగ్ వేసుకున్నావు, నీకు అన్ని ఈతలు వస్తాయంటున్నావు, డబ్బులు అయితే లేవు. ప్రకారం నువ్వు ఈతే కొట్టాల్సిన అవసరమే లేదు. దిగినావంటే కనుక డైరెక్ట్ నెల్లూరు పోతాది కాలువ. ఊరికి వెళ్ళి బ్యాగ్ తెలిసిన ఊరికి పనుకో నిల మీద నెల్లూరు పోతావు. నువ్వు ఒక్క వాళ్ళ పనుకో తీసుకుపోతాది, నెల్లూరు చెప్తాది కూడా. మార్గం మంచి అదే నా మార్గం ఉండేది. బాధ చూడలేక మేము ఏదో మా దగ్గర డబ్బులు ఉంటే అంత అయితే మేము ఇచ్చేవాళ్ళమే, ఏం లేదు. కానీ నేను చేర్చడానికి ఒక మార్గం చెప్పినాము. మేము కూడా నీతో పాటు మేము కూడా వస్తాం. మేము కూడా కొయ్యలు కూడా దిగాల. మాకు కూడా ఛార్జింగ్ ఏం లేవు లెక్కలు. అదే దిగుదామంటే దుమ్ముదాం, ముగ్గురు ఒక్క వాళ్ళ పడదాం. బ్రిడ్జి వరకు తోడొస్తాం మేము. ఆడ పాత బ్రిడ్జి పట్టుకొని మేము ఇట్లా మా ఊరు వెళ్ళిపోతాం. మేము వరకైతే తోడొస్తాము. అవతల నీ తిప్పలు పడి నువ్వు ఏటమ్మడి పోతాయి, అదే నువ్వే పోతావున్నా. ఇద్దరు కోయిలుకుంట వరకు వచ్చావు. నువ్వేం భయపడాకు, మేము వచ్చాము తోడు, నీకేం భయమే లేదు. 10 రూపాయి ఖర్చు లేకుండా మంచి అడిగి ఇచ్చినారు. మీ నురుడం నెల్లూరుకి వచ్చి తీర్చుకుంటానా. తినుకుంటా